అడిగి వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 17వ వచనం. ఆమేన్. పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నామని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 21, 22 వచనాలు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 21, 22 వచనాలు. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము.
వాక్యం యెహోవా కృపగలవాడు మనవాడు ఆయన వాత్సల్యత కొంచెం ఎడతెగక నిలుచున్నది ఆయన వాచ్యత ఎడతెగక నిలుచున్నది. కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది కాబట్టి వినాలండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఆయన నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుదు. ఆయన మెడల అతంట్ల కఠినంగా కూడా ఉన్నాడు. తీతు గ్రంథం తీతు రాసి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మీరు చీకటిలో నుండి
చదువు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇంకా కాబట్టి మీరు మీరు చీకటిలో నుండి చెట్లొచ్చి ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని మనం పిలుచుకోవాలి. గుణాతిశయములను వంశాలు ప్రచురము చేయ నిమిత్తము అద్భుతమైన చూడ బదులు బదులు అదే కాబట్టి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకర అని చీకటిలో నున్నవారు, బంధింపబడి ఉన్నవారు, చీకటిలో నున్నవారు, బంధింపబడి
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హుషారుగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని సన్నిధిలో ప్రకటనలు ముందు చేస్తేనేమో బాగా వింటారు, వాక్యం అయిపోయిన తర్వాత చెప్పాలంటేనేమో వినకుండా పోతున్నారు. మరి మధ్యలో చేస్తేనో మాకు అదొక డిస్టర్బెన్సే, వాక్యం కూడా డైవర్ట్ అయిపోద్ది. కానీ మధ్యలోనే చెప్పాల్సి వస్తుంది ప్రకటనలో. రేపు సాయంత్రం సంపూర్ణ రాత్రి కూడిక. ఈ 10వ తారీఖు అందరూ మర్చిపోయినట్టున్నారు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము, క్షేమము, అన్ని విషయాలలో ప్రార్థన చేస్తుంది. నేను 10వ సంపూర్ణ రాత్రి కూడికలో కనుక ఆ సంపూర్ణ రాత్రి కూడికను మనం మరవకూడదు. మీకు ఆదివారం సాక్ష్యాలు చెప్పడానికి సమయం సరిపోదు అంటారుగా, ఆ రోజు వస్తే మీరు ఎంతసేపు చెప్పినా ఈనేవాళ్ళు ఉన్నాం. హల్లెలూయా. రావడమే కష్టం కాబట్టి కనుక రేపు సాయంత్రం, సోమవారం సాయంత్రం సంపూర్ణ రాత్రి కూడిక. అలాగే శనివారం ఆగస్టు 15 ప్రార్థనా యోధుల సమావేశ కూడిక. ఈ కూడికకి మీరుగాక మీతో పాటు కొంతమందిని తీసుకురావడానికి ప్రయత్నించండి, పాల్గొనండి, ప్రార్థించండి. హల్లెలూయా. అలాగే మనం తినడానికి కూడా కావాలి, కానీ ఆర్థికంగా చెప్పకూడదు. పాస్టర్ గారు వాళ్ళు చెప్పకూడదు అంటున్నారు, పాస్టర్ గారు వాళ్ళు కూడా. కానీ మనం కూడా దాన్ని అర్థం చేసుకుంటే మంచిది. ఆర్థికంగా అంటే ఆ యొక్క సేవా పరిచర్యలో ఆ దినమున మనం భోజనాన్ని సిద్ధపరుస్తున్నారు కనుక పరిచర్యకును అలాగే ఆర్థికంగా కూడా సహకరించే మనసు మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ 2 విషయాలు మాత్రమే నాకు తెలుసు, మిగతా భాగం చివరి తర్వాత చెబుతాను. హల్లెలూయా. ఇప్పుడు మనతో మాట్లాడిన మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం. ఇప్పుడు పాస్టర్ గారిది కొంచెం ముందు చెబుతాను, తర్వాత నేను సిద్ధపాటుగలిగింది చెబుతాను. హుషారుగా హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సేవకులు ఆ మాట ఇంతకుముందు ఎప్పటి నుంచో ఆ దైవజనులతో మాట్లాడిన మాట. చదువుకుందాం ఒకసారి. మీకా 7వ అధ్యాయము 7వ వచనమా 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయించొద్దు, నేను క్రింద పడి ఉన్నా, ఇప్పుడు తిరిగి లేస్తాను. హల్లెలూయా. ఇంకా తర్వాత కూడా చదవండి. నేను ఇప్పుడు పరిస్థితిని బట్టి అంధకారములో చీకటి సంబంధమైన పరిస్థితిలో ఉన్నా, ఇప్పుడు నాకు యెహోవా ఎలుగుగా ఉన్నాడు.
మైక్ నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన కోపాగ్నిని నేను సహిస్తాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎంతగా ఆ వ్యక్తి మాట్లాడుతున్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే, నా శత్రువా, నువ్వు అతిశయపడుతున్నావు. ఇప్పుడు ఏం అతిశయపడుతున్నావు అంటే, నన్ను కింద పడేసావని నువ్వు బాగానే సంతోషిస్తున్నావు. ఇప్పుడు నేను ఎక్కడ పడ్డానో అక్కడ నుంచి మరలా నేను తిరిగి లేస్తాను అని చెప్పే మనసు మనకు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు శత్రువు అతిశయపడుతుంది. ఎందుకు అతిశయం అంటే, నీ జీవితంలో ఏ పరిస్థితికి తీసుకొస్తుందంటే పడిపోయే స్థితిలోనికి తీసుకొస్తుంది. ఇక్కడ అంటున్నాడు, నేను ఇప్పుడు అంధకారములో ఉండినను అంటే, ఇప్పుడు ఎక్కడికి పోయినట్టు పరిస్థితి? అంధకార సంబంధమైన చీకటిలోనికి వెళ్ళిన పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ అంధకారం అంటే, మనిషి జీవితంలో కలిగిన అవిధేయత, పాపము ఆ మనిషిని చీకటి సంబంధమైన అంధకారంలో వేసింది. ఇప్పుడు అంధకార సంబంధమైన క్రియలలో మనిషి మునిగిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు చెబుతున్న మాట ఏమిటంటే, నా శత్రువా, ఇప్పుడు నువ్వు అతిశయపడుతున్నావు. నేను ఎక్కడ కింద పడ్డానో ఇప్పుడు తిరిగి లేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నిన్నటి దినం వచ్చిన వారి జీవితాల్లో నేను వినుంటారు ఒక మాట. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో ఎలా వారి జీవితాలు ఏ స్థితిలో కొన్ని అంటే, వారు దేవుని యొక్క మాటను తునీకరించి తిరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయబడ్డారంటే, అక్కడ నుంచి మరలా తిరిగి దేవుని యొక్క సన్నిధికి రావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మన జీవితాలలో ఎక్కడ పడిపోయామో, ఏ స్థితిలో పడిపోయామో, ఇక్కడ నుంచి తిరిగి ఇప్పుడు మనం లేవాలి. హల్లెలూయా. అక్కడ చివరి మాట కూడా భలే చెప్పాడు. ఆ మాట నాకు జ్ఞాపకం చేసుకుంటే, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 చదవద్దు. ఇక్కడ అంటున్నమాట, అయితే చీకటిలో నుండి అంటే, ఇప్పుడు మన జీవితాలు ఎక్కడ పడిపోయాయంటే చీకటి సంబంధమైన అంధకారంలో పడిపోయిన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, ఇప్పుడు నా పక్షమున ఆయన వ్యాజ్యమాడి ఆయన కోపాగ్నిని నేను చేస్తానంటే, ఆయన నాకు న్యాయము తీర్చేంత వరకు ఆయన కోపాగ్నిని సహిస్తాను. ఆమేన్. ఇప్పుడు మరి నువ్వు సహించే స్థితిలో ఉన్నావా? నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది? మనిషి జీవితంలో 99% మనిషి చేసిన అవిధేయతే మనిషికి శ్రమను తీసుకొస్తుంది. అవునా కాదంటారా? 99%. ఆ 1% ఎందుకో తెలుసా? ఆ 1% దేవుని మహిమ కొరకు దేవుడు చేస్తున్నాడు కొన్ని. కానీ మనిషి జీవితంలో 99% మనిషి బలహీనమైన పరిస్థితికి ఎందుకు వెళుతున్నాడంటే, తను చేసిన పాపము తన మీద తన జీవితాన్ని అంధకార సంబంధమైన చీకటిలో పడవేస్తుంది. సామెతల గ్రంథంలో అంటాడు, 3వ అధ్యాయము 8వ వచనమా 6వ వచనమో, అక్కడ అంటాడు, ఏమంటాడంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఆశ్రయించుకో. అప్పుడు కలుగుతుంది. అప్పుడు తర్వాత వస్తుంది ఏమిటి అది? అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం వస్తుందంట, నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి? మనిషి జీవితం ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, నేను పరిశుద్ధుని కదా అని నువ్వు అనుకోవద్దు, నేను నీతిమంతుని కదా అని నువ్వు అనుకోవద్దు. నీ జీవితంలో నీ స్థితిని బట్టి నీ యొక్క స్థితిలో ఏదో ఒక లోపం కొంచెం కలిగి ఉంటుంది. ఆ లోపాన్ని సరి చేసుకుంటే నీ నిత్య దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అలాంటి స్థితిలో నిలబడగలిగిన స్థితిలోనికి వస్తేనే
ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకుంటాడు. ఆ పిలుచుకున్న వెలుగులో మన జీవితాలు ఏం చేయబడతాయంటే, ఒకవేళ ఇప్పుడు మన చీకటిలో ఉండొచ్చు, ఈ చీకటిలో నుంచి మనల్ని ఒక వెలుగులోనికి, ప్రకాశవంతమైన వెలుగులోనికి తీసుకొస్తాడు. వెలుగులోనికి తీసుకొచ్చిన వాడిని ఏం చేస్తాడంటే వెలిగిస్తాడు. ఆమె వెలిగించిన వాడు ఏం చేయబడాలి? ఇంకా కొంతమందికి వెలుగుని తీసుకురావాలి. ఇక్కడ అంటున్న మాటలో, నా శత్రువా అతిశయపడొద్దు. నేను ఇప్పుడు పడిపోయి ఉన్నా, నేను చేసిన అవిధేయత నా జీవితంలో నా పరిస్థితిని ఈ విధమైన కృంగిపోయిన స్థితిలోనికి, క్రోలబడిన పరిస్థితిలోనికి తీసుకొచ్చింది. కానీ ఒకే నిరీక్షణతో కొనసాగించబడుతున్నా, దేవుడు ఒక దినాన నన్ను లేవనెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. 118వ కీర్తనలో అంటాడు, 8వ అధ్యాయములో అంటాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించును కానీ మరణమునకు అప్పగించలేదు. హల్లెలూయా. ఇంకా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమి తన జీవితంలో ఎందుకని మాట చెప్పగలుగుతున్నాడు అంటే, తన యొక్క స్థితిని గుర్తు చేసుకున్నాడు. తన జీవితంలో కఠినమైన పరిస్థితుల్లోనికి వచ్చాడు. ఆ పరిస్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తి ఆ విధమైన కూలిపోయిన పరిస్థితిలో ఉన్నా ఇప్పుడు చెప్పగలుగుతున్నాడు ఏమంటే, కఠినంగా శిక్షించిన నన్ను మరణానికి అప్పగించలేదు. పరిస్థితులను బట్టి మనిషి జీవితంలో కలుగుతున్న పరిస్థితి ఎక్కడికి వెళ్తుందంటే మరణానికి దగ్గరికి వెళ్తున్న పరిస్థితి. ఎందుకు ఈ మరణకరమైన పరిస్థితి కలుగుతుంది అంటే, మనిషి తను చేస్తున్న పొరపాటి తనను మరణానికి దగ్గర చేసుకుంటాడు. ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే, నా దేవుడు నా పక్షమున వ్యాజ్యమాడి న్యాయము తీర్చేంత వరకు నా పక్షమున న్యాయము తీర్చేంత వరకు నేను ఆయన కోపాగ్ని సహిస్తాను అంటున్నాడు. మరి మన జీవితాల్లో సహించే మనసు ఉన్నదా? ఆ విధమైన స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్న స్థితిలో ఉన్నామా? సంతోషంతో మేలులైతే బాగానే ఆనందిస్తాం, సంతోషిస్తాం. కానీ శ్రమ, బాధకరమైన పరిస్థితిలో ఉంటే దేవుడు ఏడి, ఎక్కడ పోయాడు అనే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి చెబుతున్న మాట, శత్రువా నువ్వు అతిశయించొద్దు, నువ్వు అతిశయపడవద్దు. నేను ఇప్పుడు క్రింద పడిపోయినానని ఇప్పుడు నన్ను తిరిగి లేపుతాడు. ఆయన లేపేంత వరకు నా జీవితంలో ఏ స్థితిలో ఉన్నానో, ఇప్పుడు నా యొక్క జీవితంలో ఏ కోపాగ్ని, ఇప్పుడు ఆయన కోపాగ్ని నేను సహిస్తాను. ఎందుకంటే నేను చేసిన అవిధేయత నా జీవితంలో శిక్షణకు వచ్చింది. శిక్ష చాలా ముఖ్యమైనది. శిక్షించకపోతే మనిషికి విధేయత లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. శిక్ష లేకపోతే శిక్షణ ఉండదంట. శిక్ష చాలా ముఖ్యమైనది. యోబు గ్రంథంలో అంటాడు, శ్రమల వలన వారు ఏం నేర్చుకున్నారంటే విధేయతలు నేర్చుకున్నారంట. ఆమేన్. ఈ శ్రమలలో మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆ దేవునికి విధేయులుగా మనం మార్చబడే స్థితిలోనికి రావాలి. ఆమేన్. ఆ విధేయతలో మన జీవితాలు ఇప్పుడు ఏం చేయబడాలంటే ఒక శిక్షణ నేర్చుకోవాలి. ఈ విధమైన స్థితిలో మనం నడవకూడదే అని ఒక శిక్షణలోనికి మనం రావాలి. శత్రువు అతిశయించకుండా మన జీవితాల్లో ఇప్పుడు చెప్పగలిగిన మాట ఏమిటంటే, నా శత్రువా నీవు ఇప్పుడు అతిశయపడుతున్నావేమో, నా దేవుడు లేపుతాడు. లేపిన దినమున నా జీవితంలో నేను ఎక్కడ చీకటిలో ఉంటే నా దేవుడు ఇప్పుడు నాకు వెలుగును అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆ వెలుగుతో నువ్వు ఏం చేయాలంటే ఆ వెలుగుని అనేక మందికి వెలిగించే స్థితిలోనికి నువ్వు రావాలి. వస్తావా? ఆ వెలుగుకరమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఆ కోపాన్ని సహించగలిగిన స్థితిలోనికి వస్తావా? ఆ దేవుని యొక్క మాట కొన్ని జీవితంలో ఆ చెప్పగలిగేంత ధైర్యంలోనికి నువ్వు దేవుని సన్నిధిలోకి రాగలుగుతావా? ఇప్పుడు ఎక్కడైతే నువ్వు పడిపోయావు అక్కడ నుంచి తిరిగి లేకపోవడానికి నీ జీవితంలో ప్రయత్నిస్తావా? ఆ స్థితిలోనికి వస్తేనే దేవుడు నిన్ను నిలబెట్టగలుగుతాడు. ఆమేన్. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో అంటాడు కదా ఒక మాట, ఏమంటున్నాడంటే, లెమ్ము తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఇప్పుడు ఉదయించిన ఉదయం నీ జీవితంలో ఏం చేయబడాలంటే, అక్కడ అంటున్న మాట
భూమికి చీకటి కమ్మి ఉన్నది, జనములకు కటిక చీకటి కమ్ముచున్నది. ఇప్పుడు యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఇప్పుడు ఈ మహిమ ఏం చేయబడాలంటే అనేక మందికి ప్రకాశవంతమైన వెలుగునిచ్చే విధంగా మార్చబడాలి. హల్లెలూయా. అంటున్న మాట అదే కదా, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయమనితమే నేను ఎంతగా ఏర్పరచుకున్నాడు. రాజుల ఆర్థిక సమూహం, దేవుని యొక్క సత్యైన ప్రజలు, ఒక ఏర్పరచబడిన వంశము ఈ విధమైన స్థితిలోనికి ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకు తీసుకొచ్చాడంటే నీ జీవితము ద్వారా నీ స్థితిని బట్టి అంతకు ముందు నా చీకటి సంబంధమైన అంధకారంలో పడిపోయి ఉన్నావు. ఇప్పుడు అంధకార సంబంధమైన ఆ యొక్క చీకటిలో నుంచి నువ్వు వెలుగులోనికి వచ్చావు. ఇప్పుడు నువ్వు వెలిగించబడుతున్న నీ స్థితిని బట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ భూమిలో ఉన్న చీకటి అంతను వెలుగుమయంగా చేయబడాలి. హల్లెలూయా. కటికి చీకటి కమ్మి ఉన్న జనం మొత్తం వెలుగుకరమైన స్థితిలోనికి తీసుకురావాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారే ప్రకాశించబడతారు. నీతి మార్గమున అనుసరించినట్లు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించబడతారు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ అంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రకాశించబడతారు. అలాగే నీతి మార్గమున అనేకులు ఎవరు త్రిప్పుతున్నారో వారు ఏం చేస్తారంటే నిరంతరం ప్రకాశించు నక్షత్రాల వలె మార్చబడతారంట. ఇప్పుడు నువ్వు ఒక నక్షత్రం, ఇప్పుడు నువ్వు ఒక జ్యోతి. ఈ జ్యోతుల వల్ల నువ్వు ఏం చేయబడాలంటే ప్రకాశించబడాలి. ఈ జ్యోతి ప్రకాశించబడినప్పుడు ఎక్కడ ఏ స్థితిని బట్టి ఏ చీకటి ఎక్కడ ఉన్నదో ఆ చీకటి అంతా నువ్వు వెలుగుమయముగా మార్చబడే స్థితిలోనికి నువ్వు రావాలి. ఇప్పుడు ఒక నక్షత్రం, నువ్వు ఒక స్టార్. ఇప్పుడేమో స్టార్ అంతా గుర్తొచ్చింది. ఈరోజు ప్రత్యేకంగా ఒక వ్యక్తి పుట్టినరోజు. దేవుడు దయ ఏంటంటే 1000 మంది గుండె ఆపరేషన్ చేశాడంట ఆ వ్యక్తి. ఆమేన్. ఒక ఏదో దేవుని మంచి మనసు 1000 మంది గుండె ఆపరేషన్ చేశాడంట ఆ వ్యక్తి. చూడండి, ఒక మనిషిని నేర్చుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాటికి ఏమైపోయింది, ఆ దీపాలు ఆరిపోయే పరిస్థితిలో ఆ 1000 మందిని వెలిగించినట్లే కదా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక స్టార్, ఇప్పుడు మనం ఒక నక్షత్రం. ఈ నక్షత్రం ఏం చేయబడాలంటే అనేక మందిని నీతి మార్గంలో వెలిగించే విధమైన స్థితిలోనికి తీసుకురావాలి. ఆకాశ మండలంలో జ్యోతుల వలె ఈ ప్రకాశించబడినట్లుగా మన ప్రకాశం అనేక మందికి ఇది తీసుకురావాలి. ఇక్కడ అంటున్న మాట, యెషయా గ్రంథంలో అంటున్న మాట ఏమిటంటే భూమికి చీకటి కమ్మి ఉన్నది, జనములకు కటిక చీకటి కమ్మి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఇక్కడ అంటాడు. ఇంకా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని చదవండి 3వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం. జనులు నీ యొద్దకు వచ్చెదరు, జనములు నీ యొద్దకు వెలుగునందుకు వస్తారు, రాజులు నీ యొక్క ఉదయకాంతికి వచ్చేదరు, కన్నులెత్తి చుట్టూ చూడము, నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుంచి వస్తున్నారు. ఇక్కడ అంటున్న మాటలు అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు? వస్తున్నారు 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 అంటున్నాడు. ఇప్పుడు మన స్థితిలో ఎక్కడ ఉండవచ్చు మన జీవితాలు, అంటే మనకు దూరమైపోయిన పరిస్థితిలో ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఏమిటంటే ఇప్పుడు అందరూ నీ యొద్దకు వచ్చేదారు. ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు నీ యొద్ద యెహోవా మహిమ ఉదయించింది. ఈ మహిమ ఉదయకాంతిలోనికి రాజులు సైతం వస్తున్నారట. హల్లెలూయా. రాజు సైతమే ఉదయకాంతిలోనికి వస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే ఈ ప్రకాశవంతమైన స్టార్ మనం మార్చబడాలి. ఈ నిరంతరం ప్రకాశించు నక్షత్రం వల్లే మనం మార్చబడే స్థితిలోనికి రావాలి.
అందుకే మనల్ని పిలిచిన పిలుపు అలాంటి పిలుపే. చీకటిలో నుంచి అంధకారమైన ఆ యొక్క అంధకార సంబంధమైన క్రియల నుంచి, అంధకార సంబంధమైన చీకటిలో మన జీవితాలు గడుపుతున్న పరిస్థితుల నుంచి దేవుడు కూడా తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. పిలుచుకున్న మన జీవితాలలో ఇప్పుడు ఏం చేయబడాలంటే ఈ ప్రకాశవంతంగా మనం మార్చబడాలి. ఇక్కడ అంటున్న మాట అదే, నా శత్రువా నువ్వు అతిశయపడుతున్నావు, నా దేవుడు తిరిగి లేపుతాడు. నేను ఇప్పుడు అంధకారంలో ఉండొచ్చు, తర్వాత నా జీవితంలో వెలుగులోనికి వస్తా. ఆమేన్, హల్లెలూయా. అందుకు నేనే సాక్షి. యెహోవా కఠినంగా శిక్షించును కానీ మరణానికి అప్పగించుడు అని చెబుతున్నాడు. దేవుడు కృప దగ్గర ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయాడు. 5 సంవత్సరాల తర్వాత దేవుడు ఇంకా దేవుడి సన్నిధిలో అలా వాడుకుంటున్నాడు. దేవుడి కృప మీ ద్వారా కాకుండానే కొంతమందికి దేవుడు సువార్తను ప్రచురపరచడానికి నాకు అవకాశం ఇచ్చాడు. 2014లో ఇచ్చిన దర్శనాన్ని 2025కి నాకు ఆ దర్శనాన్ని నెరవేర్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ప్రకాశవంతమైన వెలుగు నక్షత్రం ఇప్పుడు ఏం చేయబడుతుందంటే ప్రకాశించబడాలి. ఈ ప్రకాశం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే సత్య సువార్త మనం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇది వెలుగు. ఈ వెలుగు అనేక ప్రాంతాలలో వెలిగించబడే స్టార్ను తయారు చేసే విధమైన స్థితిలోనికి రావాలి. నీతి మార్గమున అనేకులు ఎవరు త్రిప్పుతున్నారో వారు నిరంతరం ప్రకాశించు నక్షత్రాల వరే ఉంటారు అంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి స్థితిలోకి రావాలి, అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. చిన్ని మాట, సమయం 10:23 అయింది. ఇంకొక 7 నిమిషాల్లో ముగిస్తాం కదా. ఇప్పటి వరకు దేవుని సేవకులు చెప్పిన మాటలు, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ఆ మాటను చెబుతాను. తిమోతి గారి యొక్క అమ్మగారు తెలుసా? ఆమె మనకు తెలియదు అంటారు. తిమోతి గారి యొక్క తల్లి తెలుసా? ఆమె కూడా తెలియదు అంటారు. మర్చిపోయి ఇందాక మీకు ముందు చెప్పాలనుకున్న ఒక మాట. ఇదేనా ప్రత్యేకంగా ఏంటంటే రోజు చేసేవాళ్ళు కాదు ప్రార్థన చేయాల్సింది, ప్రేరేపించబడిన వాళ్ళు రోజు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొత్తగా ఒకళ్ళు చేయాలి, లేకపోతే నేను చెబుతా పేరు. హల్లెలూయా. హుషారుగా చెప్పండి. ఇది కష్టం అని చెప్పి హుషారుగా చెప్పలేకపోతున్నారా? నేను ఇందాకే చెబుతాం అనుకున్నా, మర్చిపోయేది. ఎందుకంటే మీరు ఎంతవరకు ఎట్టున్నారో మాకు కూడా తెలియాలిగా. నేను ఇక్కడ నుంచొని కష్టపడి ఎంతసేపు మాట్లాడి మేము చేసే పని అంతా ఇక్కడ మీకు ఎంత కోసం ఇది ఏ విధమైన స్థితిలో మీకు అర్థం అవ్వాలనక ఇంతగా ప్రయాస. మరి ఆ ప్రయాసలో మీరు ఎంతవరకు నేర్చుకున్నారు ఆ ప్రార్థనలు అర్థమైతే నాకు ఒక మాట ఏంటంటే, మనం చెప్పిన వాక్యాన్ని సరిగ్గా వారు ప్రార్థన చేయకపోతే నాకు ఎలా ఉంటుందంటే ముందు నేనే చేసుకోవాలనిపించింది. దాన్ని ఎవరైనా చెప్పారనుకో, ఇప్పుడు నేను చేసే పని అంతా అంతే, ఉదయకాలాన్ని నేను చేసుకున్న పని అంతా అంతే, వాళ్ళు సరిగా చేయట్లేదని ముందుగా చిన్ని ప్రార్థన అంటారు. ఏమన్నా ఆ 3 వాక్యాలు నేను చెప్పిన వాక్యాలని ఎవరిచ్చి చెప్పేస్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంతవరకు అంటే 99 అనేది చెప్పారు కదా, అక్కడ కాదు. ఇప్పుడు 90% చెప్పినప్పుడు అర్థం అవ్వాలి. ఈ 10% ఏం చేయబడుతుందంటే ప్రార్థించినప్పుడు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎంతవరకు వాక్యాన్ని అన్నారో వారి ద్వారా కొంతమందికి అర్థమయ్యే రీతిలోకి రావాలి. అది హల్లెలూయా. ఇంకెక్కడో హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, వరదలో ఉన్న వాళ్ళు ఇల్లు కాదు కావాల్సింది, ముందు వాక్యంలో ఉన్న మాట కావాలి. ఆమేన్. అవి ఏమేమి వాక్యం చెప్పారో ఆ వాక్యం ఏంది, ఆంతర్యం ఏమిటి, వాక్యంలో సందేశం ఏమిటి, ఆ సందేశంలో ఉన్న మర్మం ఏమిటి, అదంతా వివరించగలిగే స్థితిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయమంటే కొంచెం పాస్టర్ గారికి అప్పుడు పరిస్థితి, ఎవరు చేయకపోతే పాస్టర్ గారు ఏదో మాట అన్నాడని కొంచెం అలజిపిడి. ఏదైనా మన కోసం ఎందుకు చేస్తున్నారంటే క్రీస్తు ఎదుట ఒక నిర్దోషులుగా నిలబెట్టాలి, క్రీస్తు ఎదుట ఒక పరిపూర్ణత చెందేవారిగా మార్చాలని వారి ఉద్దేశం. ఆమె అలాంటి స్థితిలోనికి రావాలి. ఇప్పుడు అయిపోయింది, 3 నిమిషాలు అయిపోయినట్టు. ఈ 4 నిమిషాల్లో చెప్పాలని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే
తిమోతి గారి యొక్క అవ్వగారి పేరు చెప్పరింది చెప్పరా చేసయ్యా. మీరు ఏమైనా చదివితే నేను ముందుకెళ్దాం అనుకుంటే మీరు చెప్పట్లేదండి. తిమోతి గారి యొక్క అవ్వ పేరు లోయి, తల్లి గారి పేరు యూనికే. ఈ అంతేనా? చదువుతారా? చదివితేనే మీకు మంచిది అనుకుంటా. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఉపదేశానుసారం ఏమనగా 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నన్ను జ్ఞాపకం చేసుకొనుచు తలుచుకొని సంపూర్ణ ఆనందమును కలుగుటకై చూడవాలని అపేక్షించచ్చు. ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని చాలా ఇక్కడున్న మాటల్లో ఇక్కడ మాట వాక్యం ఎక్కడ పోయినట్టుంది. సరే, అక్కడ ఇద్దరు వ్యక్తులు అంటే ఈ యొక్క లోయి తన అవ్వ అయిన తిమోతి గారి యొక్క అవ్వ అయిన లోయి, అలాగే తన తల్లి అయిన యూనికి, వీరి యొక్క విశ్వాసము చేత జ్ఞాపకం చేసుకుంటే ఈ విశ్వాసంలో 3 విషయాలను గుర్తు చేయాలని ఆశపడ్డాను, కానీ సమయం అయిపోయిందిలే. కానీ ఒకటి, వారి జీవితంలో ఏం చేపట్టారంటే కపటము లేవని విశ్వాసముతో నడిపించబడ్డారు. 2, వారి జీవితాల్లో ఏం చేపట్టారంటే వారి స్థితిని బట్టి వారి నడతను తమ బిడ్డలకు నేర్పించారు. 3, ఏం చేపట్టారంటే వారి ఇంటిని ఒక పాఠశాలగా, అంటే బైబిల్ కాలేజీగా చేసినట్లుగా కనబడుతుంది. అంటే వారు ఏం చేపడ్డారంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు లోయి నేర్చుకున్న నేర్పు యూనికే గారు నేర్చుకున్నారు. ఇప్పుడు ఈమె నేర్చుకున్న నేర్పు తిమోతి గారికి నేర్పింది. ఇప్పుడు వారి జీవితాలను బట్టి ఏం చేపడ్డారంటే ఏ కపటము లేని విశ్వాసంతో నడిపించబడ్డారు. వారి జీవితంలో ఎలాంటి కల్మషం లేదు, ఎలాంటి ఆ యొక్క కపటము లేకుండా దేవుని ఎదుట భయభక్తులతో నడిపించబడ్డారు. 2, వారి జీవితాలలో వారు నేర్చుకున్నది వారి కుమార్తెలకు నేర్పుతూ అలా నడిపించబడ్డారు. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుకి దేవుడిచ్చాడంట. ఇస్సాకు ఏం చెప్పడ్డాడంటే యాకోబుకి దేవుడిని ఇచ్చాడు. చూడండి, యాకోబు దేవుడు అంటాడు, అబ్రహాము దేవుడు అంటాడు, ఇస్సాకు దేవుడు అంటాడు. అంటే ఇక్కడ వీరి జీవితాలను బట్టి ఇప్పుడు ఏం చేయబడాలంటే మనిషి యొక్క జీవితంలో వారికి ఏం చేయాలంటే మనం ప్రభావితం చేయబడాల్సినది ఏమిటంటే దేవునిని మనము అప్పగించే స్థితిలోనికి, వారికి ఆ నేర్పించే స్థితిలోనికి రావాలి. అబ్రహాము నేర్పించిన నేర్పు ఇస్సాకుకి అలవాటైపోయింది. ఇప్పుడు ఇస్సాకు నేర్చుకున్న నేర్పు యాకోబుకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ లోయి నేర్చుకున్న నేర్పు యూనికాకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆమెకి నేర్చుకున్న నేర్పు ఇప్పుడు తిమోతి గారికి నేర్పేసేసింది. ఆమె అలాగే మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో అలాగ తరం వెంబడి నేర్పించేవారిగా మార్చబడదుముగాక. ఆమె ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. మోకరిచ్చిన మన జీవితాలలో దేవుడు ఏం మాట్లాడాడో ఆ విషయాల్లో మన జీవితాలను అప్పగించుకుందాం. శత్రువు అతిశయపడుతున్న సమయం వస్తుంది. ఎంతగానో ఈ లోకంలో ఏలుబడి చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. శత్రువు అతిశయపడుతున్న సమయంలో ఉన్నా, ఈ లోకంలో ఎంతో మందిని పడవేస్తున్న పరిస్థితిలో ఉన్నావు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా పడిపోయే పరిస్థితిలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు అనాలి, పడిపోయిన స్థితిలోనూ ఉన్నావు.
నా శత్రువా, నేను ఇప్పుడు క్రింద పడిపోయాను, మరలా తిరిగి లేస్తాను అనే ఒక నిశ్చలమైన విశ్వాసం నీ కాడ ఉండాలి. ఒక విశ్వాసముతో నువ్వు దేవుని ఎదుట నువ్వు నడిపించబడాలి. నీ జీవితంలో ఏం చెప్పడాలంటే, ఇప్పుడు నా దేవుడు నా వరకు, నా పక్షంలో న్యాయము తీర్చేంత వరకు నేను ఆయన కోపాన్ని నేను సహిస్తాను అని ఒక నిశ్చలతలోనికి రావాలి. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధకరమైన పరిస్థితులు ఉంటాయి. రోగము, బలహీనమైన పరిస్థితులను తీసుకురొచ్చి నీ జీవితంలో ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామంటే దేవుడు ఏమైపోయాడో అనే పరిస్థితిలో ఉండొచ్చు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ దేవుడి మీద నిరీక్షణతో నిలబడాలి. అంధకార సంబంధమైన క్రియలలో నిన్ను వేసి ఉండొచ్చు. ఆ చీకటి సంబంధమైన క్రియలలో నిన్ను ఇప్పుడు పడవేసింది. ఇప్పుడు ఆ పడవేసినక్కడ నుంచి నువ్వు ఇప్పుడు లేవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధమైన స్థితిలోనికి వెళ్ళిపోయారో ఇప్పుడు వారి జీవితాల్లో బట్టి తిరిగి రావాలి. అలాగే ఇప్పుడు మన జీవితాలలో ఎక్కడ పడిపోయామో దాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు తిరిగి లేవాలి. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, అప్పగించుకుందామా? ఇంతకు ముందు నీ స్థితి ఎలా ఉందో, ఇంతకు ముందు నీ జీవితంలో అంధకారంలో పడిపోయిన స్థితిలో నిన్ను నీ దేవుడు ఇప్పుడు లేపాడు. లేపిన దేవుడు ఇప్పుడు చెబుతున్న మాట ఏమిటంటే, నీ జీవితంలో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చావు. లే, నీ జీవితంలో లే. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. లే, భూమి మీద చీకటి కమ్ముచున్నది, జనములకు ఒక గదిక చీకటి కమ్ముతున్నది. నీవు ఇప్పుడు లేచి ఈ ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశపడి అలాంటి స్థితిలోనికి నువ్వు రావాలి. అలాంటి స్థితిలోనికి నువ్వు రావాలి. తండ్రి, ఇంతకుముందు నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను. నా జీవితంలో అంధకార సంబంధమైన క్రియలలో నేను పడిపోయాను. నాలో అవిధేయత వచ్చి నేను ఇప్పుడు కృంగిపోయిన పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా. అయ్యా, నీ ప్రేమను, నీ కోపాన్ని నా జీవితంలో ఇప్పుడు సహిస్తున్నానయ్యా. నీవు న్యాయం తీర్చేంత వరకు నేను వేచి చూస్తానయ్యా, ఎదురు చూస్తానయ్యా. నేను అప్పగించుకో. దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు? మన జీవితాలలో రక్తపు బడుగులో పడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అపవిత్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఇప్పుడు పట్టుకొని లేవనెత్తుతున్నాడే. లేవనెత్తిన దేవుని సన్నిధిలో నీవు ఒక ప్రకాశవంతమైన వెలుగుగా ప్రకాశించబడుతున్నావా, లేక ఆ ప్రకాశవంతమైన చీకటి సంబంధంగా ఆ చీకటిలోనే దానిని ఆపివేస్తున్న పరిస్థితులకు వస్తున్నావా? ఆ వెలుగు నువ్వు ఎలగనేయకుండా ఆపుతున్నావా అంటున్నాడు. దీపం వెలిగించి ఎవడో ఎక్కడ మంచం కింద కొంచెం మీద కదా పెట్టడంటున్నాడు. అది అనేకులకు వెలిగించినట్లుగా దీపస్తంభం మీద పెడతానంటున్నాడే. మరి ఆ దీపస్తంభం మీద వెలుగు ప్రకాశించబడినట్లుగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు అనే స్తంభం మీదకు నువ్వు వచ్చావు, బండ మీదకు నువ్వు వచ్చా. ఆ బండ మీద నువ్వు నిలబడగలుగుతున్నావా? ఆ నిలబడిన స్థితిలో నీవు అనేక మందిని దేవుని మార్గంలోనికి, నీతి మార్గంలోనికి తీసుకొచ్చే స్థితిలోనికి వస్తున్నావా? అలాంటి స్థితిలోనికి రావాలి. సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా, నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే మారని
జరిగించుటకు నీవు సిద్ధంగా ఉంటున్నావా? పడిపోయిన స్థితిలో నీ జీవితం ఉండొచ్చు. చీకటి సకలమైన అంధకార సంబంధమైన పరిస్థితులకి నేను దొంగపోయిన పడిన స్థితిలో ఉన్నావు. నా దేవుడు నిన్ను లేవనెత్తాడు. నిన్ను ఒక దీపంగా మార్చాడు. ఒక ప్రకాశవంతమైన జ్యోతిగా నిన్ను చేశాడే. నిరంతరం ప్రకాశించు నక్షత్రం వలె నిన్ను చేశాడే. ఒక స్టారుగా నిన్ను చేశాడు. ఈ స్టారు ఎంతమందిని నీతి మార్గంలో తిప్పే స్థితిలోనికి వెలుగును ఆ ప్రకాశవంతమైన వెలుగును నీ మీద ఉదయించున్నది. ఆ ఉదయ కాంతిలో అనేక మందికి వెలుగును ప్రకాశింపజేయట్లుగా వెలుగుని వెలుగనిస్తున్నావా? లేదో జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి రేపు మిమ్మల్ని ప్రేరేపణ కలిగి చేస్తే స్త్రీలలో ఒకరు పురుషులలో ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం.